హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆధార్ నుంచి గవర్నమెంట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు ఒక సూపర్ ఆపర్చునిటీ అండి. ఆధార్ UIDAI నుంచి ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. స్టైఫండ్ కూడా చాలా మంచి అమౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు ఆధార్ నుంచి వచ్చినటువంటి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్తాను. ఎవరు అప్లై చేయాలి, ఎంత స్టైఫండ్ వస్తుంది, ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఇంటర్న్షిప్ని UIDAI అంటే ఆధార్ ఆర్గనైజేషన్ అయితే ఇస్తుందన్నమాట. బెంగళూరు టెక్నాలజీ సెంటర్లో ఇంటర్న్షిప్ అవకాశం అయితే ఉంది. ఓకేనా. ఇది స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ అయితే చేశారు. రియల్ ప్రాజెక్ట్స్ మీద పనిచేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. మీకు అట్రాక్టివ్ స్టైఫండ్ కూడా ఇస్తారు. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అప్లై చేసుకునేటటువంటి గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. ఓకేనా. ఇది మనకి UIDAI ఆధార్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫామ్ ఫర్ ఇంటర్న్షిప్ టెక్ సెంటర్ బెంగళూరు 2026. ఇక్కడ నుంచి ఒకసారి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఇంటర్న్షిప్ అప్లికేషన్స్ 2026. ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలండి. మీరు ఈ కోర్సెస్లో ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. బీటెక్ లేదా BE, ఎంటెక్, బీకామ్ లేదా MBA, లా, ఫినాన్స్, స్టాటిస్టిక్స్, ఇంకా PhD స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఫైనల్ ఇయర్ లేదా రీసెంట్గా గ్రాడ్యుయేట్స్ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందండి. ఓకేనా. గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా, రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. స్పెషల్గా టెక్ స్టూడెంట్స్కి ఇది మంచి ఒక ఆపర్చునిటీ. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్, జావా, C++, AI, డేటా సైన్స్, ఫుల్ స్టాక్, UI/UX స్కిల్స్ ఉంటే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మీకు. ఓకేనా. మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ PDFలోనే వాళ్ళు క్లియర్గా అప్లై చేసుకునేటటువంటి గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చారు. ఈ విధంగా అయితే ఉంటుంది మీకు ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఫామ్ 2026 అనేసి. ఇక్కడ నుంచి మీ ఈమెయిల్ ID ద్వారా మీరు ఏంటంటే ఈ గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఏమేమి అడుగుతున్నారంటే గూగుల్ ఫామ్లో ఈమెయిల్ ID అడుగుతున్నారు, తర్వాత మీ నేమ్ అండి, నెక్స్ట్ మీ అడ్రస్, ఫోన్ నెంబర్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్. చూజ్ మీద క్లిక్ చేసి మీ క్వాలిఫికేషన్ ఏంటనే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ BE లేదా బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఓకేనా, ME లేదా ఎంటెక్ కూడా ఇచ్చున్నారు. మీ క్వాలిఫికేషన్ ఏంటనే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ద కోర్స్, బ్రాంచ్ లేదా డిసిప్లిన్, నేమ్ ఆఫ్ ది కాలేజ్, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, డిస్ట్రిక్ట్ ఆఫ్ ది కాలేజ్, స్టేట్ ఆఫ్ ది కాలేజ్, కోర్స్ స్టేటస్, అండ్ కోర్స్ అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా అంటే ప్రజెంట్ చదువుతున్నారా అనేది ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేసి అడిషనల్గా ఇంకేమైనా డీటెయిల్స్ ఇస్తే అవి కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేయడం అయితే చాలా ఈజీ అండి. ఆన్లైన్లో గూగుల్ ఫామే ఇచ్చేసారు వాళ్ళు. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. అప్పటి వరకు ఈ ఫామ్ అయితే యాక్టివ్లో ఉంటుంది. గూగుల్ ఫామ్ ద్వారా అప్లై చేయాలి. ఓకేనా. డిస్క్రిప్షన్లో నేను మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యారంటే నేను మీకు QR కోడ్కి సంబంధించినటువంటి ఆ ఇమేజ్ కూడా అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు దాన్ని స్కాన్ చేసి కూడా డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మినిమం 6 months అప్లై చేస్తే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం రిజెక్ట్ చేస్తారు. సెలక్షన్ బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. ఓకేనా. బెనిఫిట్స్ ఏంటంటే
మీకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది, సర్టిఫికేట్, ఫ్యూచర్ జాబ్స్కి స్ట్రాంగ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది, రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ అయితే మీకు వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.